నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీరు 11 డేస్ రిలేషన్షిప్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈరోజు 10th డే. ఎవరెవరు 9 డేస్ యాక్టివిటీస్ చేశారో మీరు ఈ 10th డే యాక్టివిటీని ఫుల్గా చేసి ఇందులో నేను చెప్పబోతున్న యాక్టివిటీని మీరు చేయండి. ఎవరైతే ఈ వీడియోని తొలిసారిగా చూస్తున్నారో మీరు ఇక్కడితో ఆపేసేయండి ఈ వీడియోని. ఇంతకన్నా ముందు 9 రోజుల యాక్టివిటీస్ ఉంది. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో డే 1 నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ 10వ రోజు యాక్టివిటీని చేయండి. మీకు వాట్సాప్ లింక్ కూడా పెట్టాను కింద డిస్క్రిప్షన్లో. వాట్సాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఈరోజు యాక్టివిటీ 10th డే యాక్టివిటీ. సో ఈరోజు ఏంటంటే యాక్టివిటీ ఒక మెడిటేషన్ని మీరే చేసుకోండి. మీకు కుదరలేదు అంటే కావాలంటే నేనే కూడాను దీనికి సంబంధించిన మెడిటేషన్ని నాకు టైం ఉన్నప్పుడు చేసి నేను రికార్డ్ పెడతాను యూట్యూబ్లో. సో ఈ మెడిటేషన్ ఏంటి అంటే ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు నా ఛానల్లో 432 హెర్ట్జ్ మ్యూజిక్ ఉంది కదా, దాన్ని పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని మీ ధ్యాస మొత్తం మీ శ్వాస మీదనే పెట్టండి. మీ బ్రెత్ ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది. చల్లగా లోపలికి వెళ్ళి వెచ్చగా బయటకు వస్తుంది. యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని మీరు బ్రీత్ ఇన్ చేస్తుండడం ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఏ నొప్పులు ఉన్నాయో, ఏ ఆయాసం ఉందో, ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మనసులో, శరీరంలో అన్నిటినీ బ్రీత్ అవుట్ నుండి బయటకు వేసేసేయండి. ఇలా కాసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీని, మైండ్ని రిలాక్స్డ్గా పెట్టుకోండి. ఎప్పుడు మీకు బాడీ మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుందో అప్పుడు మీ ధ్యాసని మీ చైల్డ్హుడ్కి తీసుకెళ్ళండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఆ టైంలో ఇంట్లో తల్లి, తండ్రి, తోబుట్టువులు, రిలేటివ్స్, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న, అత్త, మామయ్య ఇలా ఉంటారు కదా రిలేటివ్స్ అందరూ. అందరి నుంచి ఎంత ప్రేమని పొందారో ఒకసారి దాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఆ మెడిటేషన్లో చాలా ప్రేమను పొందుతాం. ఎందుకంటే అప్పుడు మనం ఇంకా చిన్నవాళ్ళు కదా, అందరూ ప్రేమిస్తారు. తర్వాత ఆ టైంలో స్కూల్కి వెళ్తాము, అక్కడ ఫ్రెండ్స్ మనల్ని ఎంత ప్రేమిస్తారు, మనము ఫ్రెండ్స్ని ఎంత ప్రేమిస్తున్నాము, టీచర్స్ని ఎంత ప్రేమిస్తున్నాము. ఆ ప్రేమనంతా మీరు ఫీల్ అవ్వండి. మీరు వాళ్ళకి ఇస్తున్న ప్రేమని కూడా ఫీల్ అవ్వండి. తర్వాత ఇంకొంచెం పెద్ద హై స్కూల్కి వచ్చారు. హై స్కూల్కి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రి మీద మీకు ప్రేమ అలానే ఉంది, తల్లిదండ్రికి కూడా మీ మీద ప్రేమ అలానే ఉంది. ఇంకా మీ రిలేటివ్స్ అందరికీ కూడా ప్రేమ మీ మీద అలానే ఉంది. తర్వాత మీరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో టీచర్స్ ఎవరెవరు మిమ్మల్ని ఇష్టపడ్డారు, ప్రేమించారు, మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని ప్రేమించారు, మీరు ఎవరెవరికి ప్రేమనిచ్చారో అదంతా గుర్తు చేసుకోండి. మళ్ళీ తర్వాత కాలేజ్కి వచ్చినప్పుడు సేమ్ అలానే, కాలేజ్ అయిన తర్వాత. సో ఈ క్షణం వరకు మీ లైఫ్లో ఎంతమంది మిమ్మల్ని ప్రేమించారు, మీరు ఎంతమందిని ప్రేమించారు దాన్ని విజువలైజ్ చేసుకోండి. ఆ మెడిటేషన్లో ఇంతమంది ప్రేమని పొందినందుకు మీరు ఆ మెడిటేషన్లోనే వాళ్ళందరికీ ధన్యవాదాలను తెలియజేయండి, గ్రాటిట్యూడ్ని తెలియజేయండి. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఈ మెడిటేషన్ గ్రాటిట్యూడ్స్ అంతా అయిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే ఎంత ప్రేమను పొందాను నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు నా లైఫ్లో, వావ్ అనిపిస్తుంది. మీరు కూడా ఎంతమందిని ప్రేమించారో మీ లైఫ్లో అనిపిస్తుంది. అప్పుడు మనకు ఎంత తృప్తిని కలుగుతుందో తెలుసా. కాబట్టి మీరు తప్పకుండా ఈ మెడిటేషన్ని గ్యాప్ వదలకుండా 21 డేస్ చేయండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, అవును నిజంగా అంతమందికి నువ్వు ప్రేమనిచ్చావు, అంతమంది ప్రేమని తీసుకున్నావు అని మీ సబ్కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది. అప్పుడు నిజంగా అలానే జరిపిస్తుంది మీ లైఫ్లో. సో ఈ మెడిటేషన్ని నేను దగ్గరలోనే టైం చూసుకొని వీలు చూసుకొని నేను కూడా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. దాన్ని పెట్టుకొని కూడా మీరు 21 రోజులు చేసుకోవచ్చు, లేదా మీరుగా కూడా ఇలానే చేసుకోవచ్చు. సో ఇది ఈ యాక్టివిటీ, డే 10 యాక్టివిటీ. ఈ మెడిటేషన్ చేసిన 21 రోజుల తర్వాత మీకు ఎందుకు ఇది చేయమన్నాను అనే దాని మీనింగ్ మీకు అర్థమవుతుంది. సో ఈ డే 10 యాక్టివిటీ చేయండి.
నేను మళ్ళీ మిమ్మల్ని డే 11 యాక్టివిటీలో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.